హలో గైస్, మీ అందరికి సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను ఈ వీడియోలో సీక్రెట్ వార్స్ లో లెవెల్ 2 లో ఉండబోయే టాప్ 5 విలన్స్ గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ లెవెల్ 1 లో ఉండబోయే టాప్ 5 విలన్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఆ వీడియోకి ఇది సెకండ్ పార్ట్ లాంటిది. అయితే నేను చెప్పే లిస్ట్ అంతా కూడా ఏమి కన్ఫర్మ్ కాదు, కానీ ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ థీరీస్ ప్రకారం ఈ విలన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే మన లిస్ట్ లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి వాండా. అదేంటి బ్రో, వాండా చనిపోయింది కదా అని మీరు అడగచ్చు. కానీ గైస్, నేను ఇక్కడ మాట్లాడేది మన యూనివర్స్ లో ఉన్న వాండా గురించి కాదు. నేను మాట్లాడేది ఎర్త్ 838 లో ఉన్న వాండా గురించి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ప్రకారం ఎప్పుడైతే ఎర్త్ 838 వాండాలోకి స్కార్లెట్ విచ్ స్వప్న భ్రమణం చేస్తుందో అప్పుడే తన బ్రెయిన్ అంతా పాడైపోతుంది. దాని కారణంగా ఎర్త్ 838 యూనివర్స్ లో ఉన్న రియాలిటీ మొత్తం కూడా మారిపోతుంది. ఈవెన్ కామిక్స్ లో కూడా హౌస్ ఆఫ్ ఎం స్టోరీ లైన్ లో వాండాకి బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల వాండా తన కంట్రోల్లో ఉండదు. అండ్ ఆ సిచ్యువేషన్ లో ఆ యూనివర్స్ లో ఉన్న మొత్తం రియాలిటీ అంతా కూడా మారిపోతుంది. ఈవెన్ ఆ యూనివర్స్ లో ఉన్న హీరోస్ యొక్క రియాలిటీ కూడా మారిపోతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఆ స్టోరీ లైన్ లో టోనీ స్టార్క్ ఒక డాక్టర్ కింద మారిపోతాడంట. ఈ విధంగా హీరోస్ యొక్క రియాలిటీ మొత్తం కూడా మారిపోతుంది. అండ్ ఒకవేళ ఎంసీయూ లో కూడా స్కార్లెట్ విచ్ వల్ల 838 వాండాకి కూడా ఇలాగే జరిగితే అప్పుడు రియాలిటీ మొత్తం మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. అయితే అసలు ఇక్కడ వాండా విలన్ కింద ఎలా మారింది అని మీకు ఇంకా డౌట్ ఉండే ఉండొచ్చు. అయితే ఈ సిచ్యువేషన్ లో వాండా తన కంట్రోల్లో లేదు కాబట్టి ఎవరైనా తనతో ఏదైనా చేయించొచ్చు. అలాంటప్పుడు తనను బ్యాటిల్ గ్రౌండ్ మీదకి తీసుకువచ్చి హీరోస్ తో ఫైట్ చేయించడం కూడా అంత పెద్ద పనేమీ కాదు. అండ్ ఈ క్యారెక్టర్ గురించి నేనేమి షూర్ అని చెప్పలేను, కానీ ఈ విధంగా కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఇంకా మన లిస్ట్ లో సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి డార్క్ ఫీనిక్స్. అచ్చం వాండా లాగానే ఈ డార్క్ ఫీనిక్స్ కూడా ఎంతో పవర్ఫుల్ అండ్ అన్కంట్రోలబుల్. ఫీనిక్స్ ఫోర్స్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ జీన్ కి కూడా ఈ ఫీనిక్స్ పవర్స్ వచ్చిన వెంటనే తన కంట్రోల్లో తను ఉండలేకపోయింది. ఎంతో ఈవిల్ గా కూడా మారిపోయింది. అయితే ఏదో ఒక యూనివర్స్ లో జీన్ గ్రే డార్క్ ఫీనిక్స్ గా మారి అక్కడంతా నాశనం చేసి ఉండొచ్చు. కానీ ఆ యూనివర్స్ లో ఉన్న ఏ హీరో కూడా తనను ఆపలేకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి ఈవిల్ జీన్ ని కూడా మనం సీక్రెట్ వార్స్ లో చూసే అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇప్పుడు మ్యూటెంట్స్ ని కూడా మనం ఎంసీయూలో మెల్లమెల్లగా రావడం చూస్తున్నాము. ఇప్పటికే వుల్వరిన్ ఇంకా డెడ్ పూల్ ని చూసాము. అలాగే ఎర్త్ 838 మీద జేవియర్ ని కూడా చూసాము. అండ్ దీనితో పాటు మిస్ మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో బీస్ట్ ని కూడా చూసాము. సో మెల్లమెల్లగా ఎంసీయూలోకి కూడా మ్యూటెంట్స్ వస్తున్నారు కాబట్టి మనం సీక్రెట్ వార్స్ లో మ్యూటెంట్ విలన్స్ ని కూడా చూసే అవకాశం అయితే ఉంది. అండ్ ఆ విలన్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ డార్క్ ఫీనిక్స్ క్యారెక్టర్. కానీ తినని ఏ యూనివర్స్ నుంచి తీసుకుంటారు అనేది మాత్రం మనకి ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి సుపీరియర్ ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ ఈవిల్ వేరియంట్ లేకుండా సీక్రెట్ వార్స్ ని ఊహించుకోవడం కూడా కష్టమే. అసలు ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంది గైస్. అయితే కామిక్స్ లో సీక్రెట్ వార్స్ లాగానే మరొక ఈవెంట్ అయితే ఉంది గైస్. అదే యాక్సెస్ ఈవెంట్. ఈ ఈవెంట్ లోనే సుపీరియర్ ఐరన్ మ్యాన్ ని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ సుపీరియర్ ఐరన్ మ్యాన్ గురించి ఒక్క మొక్కలో చెప్పాలి అంటే టోనీ స్టార్క్ అంతకు మించి చెడ్డగా మారలేడు అనే స్టేజ్ లో ఈ సూపీరియర్ ఐరన్ మ్యాన్ ఉంటాడు. ఒరిజినల్ టోనీ స్టార్క్ కి లేని చెడ్డ అలవాట్లన్నీ కూడా ఈ సూపీరియర్ ఐరన్ మ్యాన్ కి ఉంటాయి. అయితే అసలు ఈ యాక్సెస్ ఈవెంట్ లో భూమిపై ఉన్న హీరోస్ ఇంకా విలన్స్ యొక్క మొరాలిటీ అనేది మారిపోతుంది. అండ్ అప్పుడే ఐరన్ మ్యాన్ సూపీరియర్ ఐరన్ మ్యాన్ కింద మారుతాడు. తన ఎంపైర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఒక యాప్ రూపంలో వైరస్ ని క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ లోకి వదిలి అందరూ దానికి ఎడిక్ట్ అయ్యేలా చేస్తాడు. అండ్ దాని తర్వాత నుంచి ఆ యాప్ అనేది అప్డేట్ అవ్వాలి అని చెప్పి ప్రజల దగ్గర నుంచి ఎంతో డబ్బుని దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విలన్ కి ఉన్న మరొక స్పెషాలిటీ తన సూట్. ఇది ఒక రకమైన సింబియోట్ సూట్ అని చెప్పొచ్చు, లేదంటే బయోమెకానికల్ సూట్ అని కూడా చెప్పొచ్చు. సింబియోట్ డిఎన్ఏ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని నానో పార్టికల్స్ తో లింక్ చేస్తాడు. దీంతో ఆ సూట్ అనేది పూర్తిగా తన బాడీతో బాండ్ అయిపోతుంది. మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము, కానీ ఒకవేళ సూపీరియర్ ఐరన్ మ్యాన్ కనుక సీక్రెట్ వార్స్ లో ఉంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఇప్పటికే మార్వెల్ తనని వేరే మూవీస్ లో తీసుకురావాలి అని ప్లాన్ చేస్తుందని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. బట్ ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియదు, కానీ హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పి అనుకోవాలి మనం. సో ఈ సూపీరియర్ ఐరన్ మ్యాన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి హల్క్ ఈవిల్ వేరియంట్. ఇప్పటికే మనం హల్క్ ని మాస్ లెవెల్లో చూసి చాలా రోజులు అయిపోతుంది. అండ్ ఈవెన్ మార్వెల్ కి కూడా అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు అన్నట్టే అనిపిస్తుంది. అయితే వన్ ఆఫ్ ది ఈవిల్ హల్క్ వేరియంట్ పేరే మాస్ట్రో. ఈ మాస్ట్రో అనేవాడు భూమి మొత్తానికి ఒక డిక్టేటర్ కింద ఉండాలి అని అనుకుంటాడు. అండ్ మన హల్క్ లా కాకుండా తనకి కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఉన్నాయి. అయితే మన హల్క్ ప్రొఫెసర్ హల్క్ కింద మారినప్పుడు తనకి అంత పవర్స్ అనేవి ఉండవు. కానీ ఈ మాస్ట్రో మాత్రం అలా కాదు. తనకు బ్రూస్ ఇంటెలిజెన్స్ తో పాటు యాంగ్రీ హల్క్ పవర్ కూడా ఉంటుంది. అయితే ఆ ప్రపంచంలో ఒకేసారి హల్క్ అండర్ గ్రౌండ్ లో నిద్రలేగుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మోడాక్ హల్క్ ఈ ప్రపంచం అంతా కూడా న్యూక్లియర్ వార్స్ జరుగుతుంది అని చెప్తాడు. ఇంకా కేవలం కొంతమంది మాత్రమే బ్రతికి ఉన్నారు అని కూడా చెప్తాడు. అయితే అప్పుడే హల్క్ బయటికి వచ్చి ఆ వేస్ట్ ల్యాండ్ అంతా తిరుగుతూ ప్రజలంతా ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు అని చెప్పి బాధపడతాడు. ఎంతో కోపంగా కూడా మారిపోతాడు. మేము ఎవరినైతే కాపాడుతున్నామో వాళ్ళ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి ప్రజల మీద
కోపంగా ఉంటాడు. అండ్ అప్పుడే హల్క్ మ్యాస్ట్రో కింద మారతాడు. తనే లీడ్ గా మారి ప్రపంచం మొత్తానికి డిక్టేటర్ కింద మారతాడు. న్యూక్లియర్ వార్ జరగడంతో హల్క్ ని ఆపడానికి కూడా ఏ హీరోస్ మిగలకుండా పోతారు. అండ్ దానితో పాటు అక్కడ జరుగుతున్న న్యూక్లియర్ వార్ కారణంగా తన పవర్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి హల్క్ కనుక సీక్రెట్ వార్స్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ప్రతి సీన్ కూడా గూస్ బంప్సే వస్తాయి. మరి ఈ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ క్యారెక్టర్స్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ విలన్స్. అయితే స్పైడర్ మ్యాన్ విలన్స్ ని ఈ లిస్ట్ లో యాడ్ చేయడానికి ఒక కారణం అయితే ఉంది. అదేంటి అంటే ఇప్పుడు ఎంసీయూలో స్పైడర్ మ్యాన్ వన్ ఆఫ్ ది మెయిన్ అవెంజర్ కింద మారుతాడు. మరి అలాంటప్పుడు స్పైడర్ మ్యాన్ విలన్స్ లేకపోతే ఎలా చెప్పండి. మన స్పైడర్ మ్యాన్ కూడా ఆల్మోస్ట్ సినిస్టర్ 6 తో ఫైట్ చేసిన వాడే. అండ్ అలాగే ఒక్కసారి ఆలోచించండి గైస్, నిజమైన మిస్టీరియో అంటే ఇల్యూషన్స్ తో కాకుండా నిజంగా పవర్స్ ఉన్న మిస్టీరియోతో స్పైడర్ మ్యాన్ ఫైట్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో. అలాగే ఈవిల్ వినమ్, డాక్టర్ ఆక్టేవియస్, స్కార్పియన్ ఇలా మల్టీవర్స్ నుంచి స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన చాలా మంది విలన్స్ సీక్రెట్ వార్స్ కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అసలు చెప్పాలి అంటే ఎంసీయూలో మల్టీవర్స్ స్టార్ట్ అయ్యిందే స్పైడర్ మ్యాన్ విలన్స్ తో. అయితే కేవలం వీళ్ళ మాత్రమే కాకుండా ఇంకా బ్రూటల్ గా ఉండే విలన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. నేనైతే ఖచ్చితంగా సినిస్టర్ 6 ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే స్పైడర్ వర్స్ అనేది ఒకటి ఉందని కూడా మనం మర్చిపోకూడదు గైస్. ప్రస్తుతానికి స్పైడర్ వర్స్ కి ఎంసీయూకి సంబంధం లేదు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పాట్ ని మనం సీక్రెట్ వార్స్ లో చూసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పటికే స్పాట్ మల్టీవర్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం కింద మారిపోయాడు. అలాంటి ఒక విలన్ సీక్రెట్ వార్స్ లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో గైస్, నేనైతే లెవెల్ 2 లో చెప్పాలి అనుకున్న విలన్స్ అందరినీ కూడా మెన్షన్ చేసేసాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పుడు వరకు చెప్పిన విలన్స్ ఖచ్చితంగా ఉంటారు అని చెప్పలేను, కానీ వీళ్ళు ఉండే ఛాన్స్ అయితే 90% వరకు ఉంది. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ విలన్స్. సో మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో ఎవరికి తెలియదు, కాబట్టి మనం ఈ మూవీస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మీరు కనుక లెవెల్ 1 విలన్స్ ని మిస్ అయ్యి ఉంటే వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.